ఇదేంటి మీ ఇంట్లో ఉంది? కావాలని నన్ను అంతా ఇదిగో తనే చెప్పాడు. మీరు పెంచిన కూతురే మీ కన్న కూతుర్ని హత్య చేసింది, అవునా? అవును. కత్తితో పొడిచి చంపుతూ ఉండగా మీరు చూసారా? లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఆఖరి ప్రశ్న, హత్యాస్థలం నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేశారా? లేదు. మరి ఎవరో ముందుగానే చెప్పినట్టు పోలీసులు అక్కడికి మీ వెనకాలే ఎలా వచ్చారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు సాక్షిని దిగమక పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నో యువర్ ఆనర్. ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు మనుషులు ఎలా తికమక పడతారో, లాజికల్ థింకింగ్ని ఎలా కోల్పోతారో నిరూపించడానికే నా ఈ ప్రయత్నం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ముద్దాయిని అరెస్ట్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇన్స్పెక్టర్, మీకు జ్యోతిష్యం తెలుసా? మరి టెలిపతి అంటే ఎక్కడ ఏం జరుగుతోందో ముందుగానే తెలుసుకునే శక్తి మీకుందా? లేదు. మరి హత్య జరిగిన 2వ నిమిషానికే మీరు మీ టీంతో కలిసి హత్యా స్థలానికి ఎలా చేరుకున్నారు? అక్కడ హత్య జరిగినట్టు నాకెవరో ఫోన్ చేశారు. ఎవరో తెలీదు. మరి తెలియకుండానే ఎగేసుకుని హుటాహుట్న బయలుదేరి వెళ్ళిపోతారా మీరు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు బాధ్యత గల ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని ఎగతాళి చేస్తున్నారు. నో యువర్ ఆనర్. ఈ కేసుకి సంబంధించిన అతి కీలకమైన ఆధారాన్ని ఇప్పుడు మీ ముందు నిరూపించబోతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి ఇన్స్పెక్టర్, ఎవరు మీకు కాల్ చేసింది? ఆడా మగ? ఆడగొంతే. కృష్ణప్రసాద్ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో హత్య జరిగిందని ఫోన్ చేసింది. ఎవరు అని అడిగితే జవాబు చెప్పలేదు. వెంటనే బయలుదేరి నేను అక్కడికి వెళ్ళాను. వెంటనే అంటే ఎంతసేపట్లో? పావు గంటలో. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పోలీసులు వెళ్లేందుకు 2 నిమిషాలు ముందు దాకా హతురాలు పద్మ చావు బతుకుల మధ్య మాట్లాడుతూనే, కానీ హత్య జరిగింది అని ఇన్స్పెక్టర్ గారికి పావు గంట ముందు, అంటే ఎగ్జాక్ట్గా హత్య జరగడానికి 13 నిమిషాల ముందే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ చేసింది హతురాలు కాదు, హంతకురాలు కాదు, అక్కడ ఉన్న సాక్షులు కాదు, ఎవరో ఒక ఆడది. ఇప్పటిదాకా ఈ కేసులో రికార్డు చేయబడని సరికొత్త మనిషి. ఎవరా ఆడది? ఆమె ఈ హత్య చేసిందా, లేక ఇంకెవరి చేతనా హత్య చేయించిందా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ప్రాధాన్యత లేని ఓ చిన్న ఫోన్ కాల్ ఆధారంగా ఈ హత్య చేసింది ముద్దాయి కాదు అని కట్టుకథాలడానికి ప్రయత్నిస్తున్నారు. నో యువర్ ఆనర్. ఆ చిన్న ఫోన్ కాల్ ప్రాధాన్యత లేనిది కాదు, ఈ మిస్టరీని ఛేదించే వజ్రాయుధం లాంటి. యువర్ ఆనర్, ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 32 ప్రకారం హతురాలి మరణ వాంగ్మూలమే అన్నింటికన్నా బలమైనది, నేరాన్ని రుజువు చేసేది. కాదు యువర్ ఆనర్. హతురాలి మాటల్లో ఎక్కడా కూడా ముద్దాయే తనని కత్తితో పొడిచింది అని చెప్పలేదు. చెప్పనవసరం లేదు యువర్ ఆనర్. మరణ వాంగ్మూలం ప్రకారం హతురాలు తన మరణానికి కారణం తన అక్కే అని స్పష్టం చేసింది. ఆ మాటల్ని ముద్దాయి చేతిలో ఉన్న కత్తి మీద లభించిన వేలిముద్రలు ఇంకా స్పష్టంగా ధృవీకరించాయి. కాబట్టి అనుమానంతో, కట్టలు తెంచుకున్న ఆవేశంతో తన చెల్లెల్ని తానే. ఆర్డర్ ఆర్డర్. ఈ కేసులో వాదోపవాదాలు పూర్తయినాయి. తీర్పుని రిజర్వ్ చేస్తూ కోర్టుని వాయిదా వేయటమైనది.
తల్లి, ఏ పాపం చేసావని నీకు శిక్ష? అమ్మా, కన్నీళ్ళని దాచిపెట్టుకో. వచ్చాక వాటి అవసరం నీకు చాలా ఉంటుంది. అమ్మ సూర్య, అందరం ఉండి కూడా నిన్ను కాపాడుకోలేకపోతున్నావమ్మా. డబ్బు, హోదా, పర్పతి అన్ని వేస్ట్ అమ్మా. అసమర్థున్నమ్మా, చేతకాని వాణ్ణి. ఈ నాన్నను క్షమించమ్మా. నాన్న, మీరు మాత్రం ఏం చేస్తారు? కోర్టుకు కావాల్సిందే నిజం కాదు, రుసువు. న్యాయం కాదు, సాక్ష్యం. సాక్ష్యాలన్నీ వేలెత్తి నన్నే హంతకురాలు అని ఆరోపిస్తున్నాయి. జరగనివ్వండి నాన్న, వాళ్ళు కోరుకున్నట్టుగానే జరగనివ్వండి. లేదు సూర్య, తీర్పు చెప్పే ఆఖరి క్షణం దాకా మనకి అవకాశం ఉంది. నాకు ఆశ లేదక్క. ఇక నన్ను ఎవ్వరూ కాపాడలేరని నాకు తెలుసు. సూర్య, గాయత్రి చూడమ్మా. బాధపడకమ్మా, సూర్యని నిర్దోషిగా నిరూపిస్తాననే నమ్మకం నాకుంది. ఈ అక్క ప్రాణాలతో ఉండగా నా చెల్లెలికేమీ కాదు, కానివ్వను. నాన్న, కోర్టులో జరిగిన దానికి బాధపడుతున్నావా? బాధ కాక నాకింకేం మిగిలిందమ్మా? ఒకటి కాదు, రెండు కాదు, 20 ఏళ్ల పాటు పద్మని, సూర్యని ఈ చేతుల మీదుగానే పెంచాను. ఇలా ఎందుకు జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. చివరికి మొత్తం కుటుంబమే నాశనమైపోయింది. ఎవరు నాన్న అందుకు కారణం? ఆ సూర్యే కదా. అన్యాయంగా పద్మని పొట్టన పెట్టుకుంది, పెంచిన పిన్నికి పిచ్చి పట్టేలా చేసింది. ఇటు మీకు అటు కృష్ణకి మనశ్శాంతి లేకుండా చేసింది. అవునమ్మా, కోర్టులో చూశాను. నిజాన్ని చెప్పలేక, చెప్పకుండా ఉండలేక అల్లుడు ఎంతగా బాధపడ్డాడు నా కళ్ళారా చూశానమ్మా. అల్లుడు గారట అంటే ఈ ముసలాడికి ఇంత జరిగినా ఆ సూర్య మీద పెంచిన ప్రేమ, మమకారం ఇంకా చావలేదన్నమాట. ఎందుకు నానా, ఎందుకు ఆ సూర్య ఇంత పనిచేసింది? ఇటు పద్మని చంపేసింది, అటు కృష్ణ జీవితాన్ని నాశనం చేసింది. తను వెళ్ళి జైల్లో కూర్చొని అసలు ఏం సాధించినట్టు? ఎందుకు నాన్న, పగలు ప్రతీకారాలు జీవితాల్ని కాల్చేస్తాయి అంటారు. ఏ మాత్రం తెలుసుకోలేకపోయిందా? అసలు పద్మ ఎవరు? తన చెల్లెల్ లాంటిదే కదా. 20 ఏళ్ల పాటు తనతో పాటు పెరిగిన చెల్లెల్ని కసాయిదాన్లాగా కథతో పొడిచి హత్య చేసిందంటే అది అసలు మనిషి కాదు నాన్న, రాక్షసి. మొత్తం మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గురాలు. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే చేసిన నేరానికి ఆ సూర్య తగిన శిక్షనే అనుభవించి తీరుతుంది. అవును, సూర్య నేను పెంచిన కూతురే కావచ్చు, కానీ నా కన్న బిడ్డని బలి తీసుకుంది. నేరం చేసిన దానికి శిక్ష పడే తీరుతుంది. కాదమ్మా, శిక్ష పడే తీరాలి, పడే తీరాలి.
కృష్ణ, నీతో మాట్లాడాలిరా. కోర్టు గురించి కేసు గురించి అయితే అక్కర్లేదు. అక్కర్లేదు. మంచి చెడు ఏది నీకు అక్కర్లేదు. పాపం పుణ్యం ఏది నీకు అక్కర్లేదు, అంతేనా? అమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు. అయితే సూటిగానే అడుగుతున్నాను, చెప్పు. ఏమిటి నువ్వు చేస్తుంది? చిన్నడా, ఆగరా. ఎందుకు వెళ్ళిపోతున్నావురా? అమ్మా, ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. పైకి సాధు జంతువులా కనిపిస్తూ లోపల మృగంలా బుసలు కొట్టడం నాకు చేత కాదు. అవునమ్మా, పైకి సాధు జంతువులా కనిపిస్తూ లోపల మృగంలా బుసలు కొట్టే నయవంచుకురాళ్ళని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. దెయ్యాలు వేదాలు వర్ణిస్తే అసహ్యంగా ఉంటుంది. అవును, ఆ దెయ్యాలనే చేరదీసే వాళ్ళకి అంతకన్నా ఏం తెలుస్తుంది? కళ్ళారా చూశాక కూడా అడ్డంగా బుకాయించడం పెద్దరికం కాదు. కళ్ళున్న గుడ్డి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం ఈ లోకంలోనే ఎవ్వరికీ సాధ్యం కాదు. అబద్ధాలు చెప్పడానికి, ఆత్మవంచన చేసుకోవడానికి ఒక హద్దంటూ ఉండాలి. నా మాట కూడా అదే. చెప్పుడు మాటలు వినడానికి, మోసగించిన వాళ్ళనే మళ్ళీ మళ్ళీ నమ్మడానికి కారణం అంటూ ఉండాలి. నేనెవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. సంజాయిషి ఇచ్చుకోవాల్సినంత తప్పుడు పని నా జీవితంలోనే జరగదు. పెద్దడా, చిన్నడా, ఆగండ్రా. ఏమైందిరా మీకు? మీ ఇద్దరు ఎందుకు ఇలా బద్ధ శత్రువుల్లా మారిపోతున్నారు? రే, ఆ మహారాజును చూడండిరా. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించింది తన కోసం కాదురా, తన వారసులైన మీకోసం. మీరు అన్యోన్యంగా కలిసి ఉండడం కోసం, మీరు రామలక్ష్మణుల్లా ఒకరికొకరు తోడుగా ఉండడం కోసం, వాలి సుగ్రీవుల్లా తన్నుకోవడం కోసం కాదురా. అమ్మా, అమ్మ, ఈ అమ్మ ఇంకా బ్రతికుందని మీరు తెలుసుకుంటే మీరిలా ఒకరికొకరు తిట్టుకోరు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరోలా ప్రవర్తిస్తూ ఎడమొహం పెడమొహంలా ఉండరు. అమ్మా, చూడండిరా, చూడండి. ఏ లోకంలో ఉన్నా నా కొడుకులిద్దరూ కలిసే ఉంటారనే ధీమాతో మీ నాన్నగారు ఎలా గర్వంగా నవ్వుతున్నారు. కానీ మీరు చేస్తున్నదేమిటి చెప్పరా చిన్నాడా? పెద్దాడు చేసిన తప్పేమిట్రా? బాధ్యత కల అన్నయ్యగా నిన్ను ఒక్క మాట కూడా అనకూడదా? వాడేం చెప్పినా నీ మంచి కోసమే కదరా. మంచి చెప్పించుకోవడానికి నేనేమి చెడ్డ పనులు చేయడం లేదు. మనం చేసేది మంచి అని మనకి మాత్రమే కాదు, చూసే వాళ్ళకు కూడా అనిపించాలి. ఎవరో ఏదో అనుకుంటారని నేను కేర్ చేయను. అలా అనుకోవడాన్నే అహంకారం అంటారు. ఆపండిరా. మాటలనేవి తూటాల కన్నా బలమైన గాయాలనే చేస్తాయి. మీ మాటలతో మీరు ఒకరినొకరు గాయపరచుకోవడమే కాదు, నా గుండెని గాయం చేస్తున్నారా. మీ నాన్నగారి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారా. చిన్నాడా, ఇప్పటికైనా నా మాట విని నీ పద్ధతి మార్చుకోరా. మీ అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉండాలిరా. ఇదేరా మీ నాన్నగారి ఆఖరి కోరిక. ఇదేరా మీ అమ్మ ఆశ. మీ అమ్మ ఆశని పొమ్ము చేయు కదూ.
ఇది నా ఆఫీస్. నా ఆఫీసులో నాకు నచ్చిన వాళ్ళే ఉంటారు. నువ్వు చేయలేదా తప్పు? గురువింద గింజలా మాట్లాడకు. నా ఆఫీస్ విషయాల్లో కానీ నా పర్సనల్ విషయాల్లో కానీ ఎవరూ జోక్యం చేసుకోవద్దు. అన్నయ్యతో నేను అలా ప్రవర్తించుండకూడదు. అన్నయ్యకి ఎలాగైనా క్షమాపణ చెప్పాలి. అప్పుడే అమ్మ కూడా సంతోషిస్తుంది. సౌందర్యే సూర్య మీద పగబట్టి ఇంత ఘోరాన్ని చేయించింది. పద్మని హత్య చేసింది సూర్యే. చూడు కృష్ణ, ఆడదాన్ని అనే ఇది కూడా లేకుండా మీ అన్నయ్య నన్ను అందరి ముందు చెయ్యని నేరానికి సూర్య బ్రతుకు జైలు గోడల మధ్య సమాధి కావడానికి వీల్లేదు. నో, ఆ సౌందర్య బతికి ఉన్నంతకాలం ఎవ్వరికీ మనశ్శాంతే ఉండదు. అది ఆ రాక్షసి చావాలి. ఇవాళ దాని అంతు తేల్చేయాలి. ఎందుకొచ్చా? నీ అంతు చూడడానికేనే రాక్షసి. ఏ పట్టపగలు తాగొచ్చావా ఏంటి? నోర్మోయ్, ఎంత ధైర్యమే నీకు? నన్ను చూస్తేనే వణికిపోయేదానివి, నన్నే ఎదిరించేంత పొగరెక్కిందా నీకు? బావగారు, ఇంకోసారి అలా పిలిచావంటే నీ నాలుక కత్తిరిస్తా. ఇన్నాళ్ళు ఎందుకులే అని ఆగాను, కానీ నీ వల్ల రోజు రోజుకి అందరి కుటుంబాల్లోనూ కల్లోలం రేగుతోంది. మనశ్శాంతి లేకుండా పోతోంది. ఎందుకో తెలుసా? నువ్వు ప్రాణాలతో ఉన్నందుకు. అందుకే ఇవాళ నిన్ను చంపాలనే వచ్చాను.